నమ్మకముందు నువ్వు దుష్టుడివి, దుష్టురాలివి. మళ్ళా క్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు దుష్టుడిగా మారిపోతే ప్రయోజనం ఏంటి? అంటే పందిని కడిగిన తర్వాత మరలా బురదలోకి వెళ్ళినట్టే కదా, కుక్క మరలా తన వాంతికి చేరినట్టే కదా. ఈరోజు క్రైస్తవులైన వారు కూడా విడిచిపెట్టిన పాపాలు మరలా టూ మచ్గా చేసి నీచాతి నీచంగా మారిపోతున్నారు. ఎక్కడ చూస్తున్నా విడిచిపెట్టావు, మరలా మొదలెట్టావు. దుష్టత్వం మానాలి. అర్థమైందా? యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చింది మన దుష్టత్వం నుండి విడిపించటానికి. మరలా నువ్వు దుష్టత్వంలోకి వెళ్ళిపోతే, మరలా పాపిష్టి పనులకు వెళ్ళిపోతే ప్రభువు నమ్ముకొని ఏమి ప్రయోజనం? ప్రభువును నమ్ముకొని నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ప్రభువును నమ్మకుండా నరకానికి పోవడమే బెటర్. మరి అంతే కదా. యేసు ప్రభువును నమ్ముకొని నరకానికి పోతున్నావు, బ్రతుకు మార్చుకోతావు. యేసు ప్రభువును నమ్మకపోతే ఎలా పోతావు నరకానికి? అలాగా పోతావు, ఇలాగా పోతావు. అది ఏది బెటర్? నరకానికి పోవడం బెటర్ కాదు, దిద్దుకోవడం బెటర్. ఏం దిద్దుకోవడం? ప్రవర్తన దిద్దుకోవడం బెటర్. ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నిజంగా ప్రభు రుచి ఎరుగుతూ మరలా దుష్ట బుద్ధి, దుర్మార్గ బుద్ధి, రాక్షస బుద్ధి, సాతాను బుద్ధి, పాపాలు చేయలేని బుద్ధి దుష్ట బుద్ధి, దుష్టత్వం. ఆ నేచర్ పోవాలి. మన తాత ముత్తాతల నుండి వచ్చిన డిఎన్ఏ మనలో పని చేయకూడదు. వాళ్ళు మూర్ఖులు, దగాకోరులు, కూనీకూరలు అయితే అవ్వచ్చు, త్రాగుబోతులు, విభచారులు, మూర్ఖులు అయితే అవ్వచ్చు. మనలో క్రీస్తు డిఎన్ఏ ఉండాలి.